ఓకే. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు మళ్ళీ త్రిపుర రహస్య దీపికలో 7వ అధ్యాయం వరకు చెప్పుకున్నాము. ఈరోజు 8వ అధ్యాయం నుంచి మొదలు పెడతాము. అందరూ ఉండాలని నా ప్రార్థన. పెద్దగా ఉంది. ముందుగా గురువందనం చేసుకున్నాము. ఈ సృష్టిలోని పరమ గురువులందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే బ్రహ్మర్షి తమ పత్రిజీ గారికి, మహాతార్ బాబాజీ గారికి, గౌతమ బుద్ధుడికి, శ్రీకృష్ణ పరమాత్మ మహాదేవుడికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మనకింత చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చిన దేవినేని వంశీకరణ్ గురువు గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే వేల ఈ జూమ్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కి, గురు మాస్టర్స్ అందరికి, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే 7వ అధ్యాయం అయిపోయింది. ఈరోజు మళ్ళీ ఏమడుగుతుందంటే, గురువును రత్నాకరుడు అనే గురువు నారాయణ భట్టుకు ఇంకొక శిష్యుడికి చెప్తూ ఉంటారు కదా, కృష్ణ శర్మ నారాయణ భట్టు ఇద్దరు శిష్యులు. అయితే ఇక్కడ మళ్ళీ నారాయణ భట్టు క్వశ్చన్ చేస్తున్నాడు. హేమలేఖ పరమేశ్వర స్వరూపాన్ని నిర్ణయించడం ఎలాగో వివరించింది కదా, మళ్ళీ ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అని అడుగుతున్నాడు. అప్పుడు గురువు ప్రారంభించాడు అన్నట్టు చెప్పడం. హేమలేఖ మాటలను విని ఆమె భర్త అయిన హేమచూడు త్రిపుర స్వరూపమైనటువంటి ఆ పరతత్వమే మహేశ్వర స్వరూపము అని నిశ్చయించుకున్నవాడై మనశ్శాంతిని పొంది త్రిపుర స్వరూపాన్ని మంత్ర తంత్రాలను గురుముఖత తెలుసుకొని నిశ్చలమైన భక్తితో ఆ దేవిని ఉపాసన చేయడం ప్రారంభించాడు. అంటే హేమలేఖ భర్త హేమచూడు ఒక రాజకుమారుడు మనం చెప్పుకున్నాం కదా. అంటే హేమలేఖ వివరిస్తుంది భౌతికానికి సంబంధించిందంతా కూడా ఇవన్నీ నశించేవే, ఇవి శాశ్వతం కాదు అని చెప్పినప్పుడు అతను ఆ మధ్యలో ఊగిసలాడుతూ ఉండేవాడు ఫస్ట్. అంటే ఇంకా తర్వాత మళ్ళీ ఒకసారి కూడా మళ్ళీ తను వివరిస్తుంది. అంటే ఈ సుఖాలన్నీ క్షణం మాత్రమే, క్షణభంగురమే, ఆ తర్వాత ఉండదని చెప్పేసి అర్థమయ్యేట్టుగా చెప్పింది కదా. మళ్ళీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇక అతను ఆ త్రిపురాదేవిని పూజిస్తూ మంత్ర తంత్రాలను, అంటే ఆ అమ్మవారిని ఉపాసన కొరకు ఆ మంత్రాలను కూడా నేర్చుకోవడం గురుముఖత తెలుసుకున్నాడు అన్నట్టు. తెలుసుకొని నిశ్చలమైన భక్తితో ఉపాసన ప్రారంభించాడు. ఈ రకంగా కొన్ని నెలలు గడిచాయి. రాకుమారుడు త్రిపురాదేవి అనుగ్రహం పొందాడు. ఆ దేవి కరుణించింది. అతడికి ఐహికమైన భోగాల మీద విరక్తి పుట్టింది. పరతత్వాన్ని గురించి తెలుసుకోవాలనే శ్రద్ధ కలిగింది. ఆ దేవి అనుగ్రహం కనుక లేకపోతే పరతత్వ విచారము వైపుకు మనస్సు వెళ్ళదు. మోక్షానికి ముఖ్యమైనది ఆలోచించే మనస్సు. అది తత్వం వైపుకు పోనంత వరకు మానవుడు ఏం చేసినా ఉపయోగం లేదు. అంటే ఇట్లా కొన్ని నెలలు ఆ అమ్మవారిని ఉపాసన చేస్తూ గడిపాడు. ఆమె అనుగ్రహాన్ని కూడా పొందాడు. పొందిన తర్వాత మళ్ళీ అతనికి ఇంకా ఇంకా మొత్తం ఇంకా విరక్తి వచ్చేసింది. ఇక ఈ భౌతిక సుఖాలన్నిటి మీద, ఐహిక భోగాలన్నిటి మీద విరక్తి వచ్చేసింది ఎప్పుడైతే అమ్మవారి అనుగ్రహం కలిగిందో. అంటే చూడండి, ఇప్పుడు మనకు తెలుసుకోవాలి ఆత్మజ్ఞానం ఏమంటే, ఆత్మ అంటే ఏంటి అని ఒక కోరిక కలిగేదాకా మనం ఇంతసేపు ఇక్కడే తచ్చాడుతూ ఉంటాం. భౌతికానికి సంబంధించి శరీరము, ఈ దేహము, మనకు ఎదురుగా కనిపించే దృశ్య ప్రపంచము, వీటి మీదనే ఉంటుంది. కానీ ఇంకా అంతరంగంలో కూడా ఎంతో ఉంది కదా, కనబడని సృష్టి కూడా ఎంతో ఉందనేది ఎప్పుడైతే తెలుసుకున్నామో, మరి ఆత్మ అంటే ఏంటి, ఇప్పుడు మరి నేను ఎవరు, ఇట్లాంటి మనకు క్వశ్చన్స్ అంటే మనం కూడా గురువుల ద్వారానే, అంటే వాటికి మనకు మనంగా లోపల ప్రశ్న వేసుకొని తెలుసుకోవడము, మన గుణాలను కానీ మన జన్మ ప్రణాళికను ఇవన్నీ ఎలా చేశాము, అదే విధంగా ఇప్పుడు ఇతనికి కూడా ఇంకా ఆ శ్రద్ధ ఇంకా తెలుసుకోవాలి పరతత్వాన్ని గురించి. అంటే ఇంకా ఈ భౌతికమే కాకుండా ఇంకా ఏదో ఉంది, అంటే ఇంకా ఉన్నది ఏంటి, అసలు సృష్టిలో ఉన్నదేంటి తెలుసుకోవాలని చెప్పేసి కోరిక కలిగిందండి.
అంటే ఎప్పుడైతే పరతత్వ విచారం వైపు మనసు వెళ్ళిందో మరి ఫస్ట్ మనస్సే కారణం గదా! అన్నిటికి మనస్సే కారణం. అదేవిధంగా మోక్షానికి గూడా మనస్సే కారణము. అది తత్వం వైపు పోనంత వరకు గూడా ఎన్ని రకాల ప్రయత్నాలు జేసినా ఉపయోగం లేదు. మానవుడు ఎన్ని రకాల ప్రయత్నాలు జేసినా ఉపయోగం లేదు. ఎప్పుడైతే ఆ పరతత్వాన్ని తెలుసుకోవాలనే ఆలోచన కలిగిందో అప్పుడే మోక్షానికి సిద్ధుడైనట్టు. ఒకరోజు హేమచూడుడు ఏకాంతంగా భార్య దగ్గరికి వచ్చాడు. అతడు దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. హేమలేఖ అతనికి ఎదురు వెళ్లి లోపలికి ఆహ్వానించి ఉచిత ఆసనం అలంకరింపజేసి, నాదా, చాలా కాలానికి వచ్చావు. నీ ఆరోగ్యం బాగున్నది కదా. ఇంతకాలంగా నా దగ్గరకు రాలేదు. నన్ను చూడకుండా క్షణం కూడా ఉండేవాడివి కాదు. మరి అలాంటిది ఇప్పుడు ఏమైంది? నన్ను వదిలి ఎలా ఉండగలిగావు అంటూ అతన్ని కౌగిలించుకొని దుఃఖించింది. అంటే చాలా రోజులకు ఇప్పుడు భార్య దగ్గరికి రాగానే మళ్ళీ అతన్ని చూసి ఎదురు వెళ్లి, "ఎందుకు ఇంతకాలం ఎక్కడికెళ్ళావు నువ్వు? కనిపించలేదు. అంటే నా గురించి అసలు నువ్వు ఆలోచించలేదా? మరి నీ ఆరోగ్యం బాగుంది గదా! అంటే నన్ను విడిచి ఒక్క క్షణం గూడా ఉండేవాడు కదా! అలాంటిది ఇంతకాలం గూడా నన్ను వదిలి ఉన్నావు. ఎక్కడికెళ్ళావు? ఎలా ఉండగలిగావు?" అని అడుగుతుందన్నట్టు. ప్రియురాలి స్పర్శతో హేమచూడుడు ఏమాత్రం వికారం పొందలేదు. అప్పుడు ఆమెతో, నన్ను మళ్ళీ మోహంలో పడెయ్యకు. నేను నిన్ను బాగా అర్థం చేసుకున్నాను. నీ శోకానికి కారణం లేదు. నీకు పరాపర వివేకమున్నది. నిన్ను మోహము ఆవరించలేదు. ఇదివరకు నీ కథ అంటూ ఒకటి చెప్పావు. నీ తల్లి, చెలికత్తె, ఆమె భర్త, పుత్రులు ఎవరు వీరంతా? వాళ్ళేరి? ఆ విషయం నాకు తెలియలేదు. అది అబద్ధం కాదు. నువ్వు కట్టుకథ చెప్పావని నేననుకోవడం లేదు. కాబట్టి ఆ విషయమంతా నాకు అర్థమయ్యేటట్టుగా వివరించవలసింది. ఇప్పుడు నిన్ను శరణు పొంది అడుగుతున్నాను. కాబట్టి అన్యథా భావించకుండా నా అనుమానాలు తీర్చవలసింది అన్నాడు. అంటే అప్పుడింకా వచ్చి దగ్గరకొచ్చి కౌగిలించుకుంటుంది గదా! అంటే తన స్పర్శతో మళ్ళీ ఏ వికారం గూడా కలగలేదన్నట్టు హేమచూడుడి లోపల. అంతకుముందు భార్యను చూడగానే ఈ ఈ తత్వం వైపు రానంత వరకేంటి అంటే భౌతిక సుఖాలకే విలువిచ్చాడు గదా! ఇప్పుడేంటి ఇంక మళ్ళీ నన్ను మోహంలో పడేయకు నువ్వు అని చెప్తున్నాడు. చెప్పి ఆహ్, నేను నిన్ను బాగా అర్థం చేసుకున్నా. అంటే నువ్విప్పుడు ఏడుస్తున్నావు అంటే భర్త ఇన్ని రోజుల నుంచి కనిపించలేదని ఏడుస్తుంది గదా! నీ ఏడుపుకి కారణం లేదు అసలు. అంటే నీకు అంతా జ్ఞానం తెలుసు నీకు. పర పరం గురించి, అపర. అంటే కనిపించని జగత్తు గురించి తెలుసు. కనిపించే జగత్తు గురించి గూడా నీకు తెలుసు. నిన్ను ఏ మోహం గూడా ఆవరించలేదు. అంటే మరి నిన్నే మోహం ఆవరించలేదు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ శోకానికి కారణం లేదు అని చెప్తుంది. ఇంకా నాకొక కథ జెప్పావు గదా! ఆ కథ గురించి అంటే నీ తల్లి, చెలికత్త, భర్త, పుత్రులు వీళ్ళంతా ఎవరు మరి? వాళ్ళంతా ఏరి ఆహ్, వాళ్ళ గురించి నాకు వివరించు అని శరణు పొందుతున్నాడప్పుడు అక్కడ. ఈ అనుమానాలన్నీ తీర్చాలి నాకని శరణు పొంది అడుగుతున్నాను అని అడుగుతాడు. ఆ మా ఆ మాటలు విన్న హేమలేఖ ముఖము కడు ప్రసన్నమైనది. కనులు వికసించినాయి. హేమచూడుని ఆ త్రిపురాదేవి కరుణించింది అని తెలుసుకుంది. అతడు విషయ భోగాలపై ఆశపడకుండా ఉన్నాడు. ఆ పరమేశ్వరి శక్తి అతనిలో ఆవహించింది. అంటే ఇంకా ఇలాంటి మాటలు విన్న తర్వాత అప్పుడు హేమలేఖకు అర్థమైందంటే అతన్ని త్రిపురాదేవి కరుణించింది. ఇప్పుడు సమయం వచ్చింది అతను తెలుసుకోవడానికి పరతత్వం గురించి అని అర్థమైందన్నట్టు. ఇతనికి తత్వాన్ని బోధించడానికి ఇది సరియైన సమయం అని నిశ్చయించుకుని, నాదా, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈశ్వరానుగ్రహానికి పాత్రుడైనావు. లేకపోతే భోగాలయందు విముఖత కలగదు. అంటే నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవైనావు. అందువల్లే నీకు భోగాలయందు విముఖత అనేది కలిగింది. లేదంటే ఇంకా భోగాల పట్ల ఆసక్తిగానే ఉండేవాడివి అని చెప్తుంది. విషయ భోగాల మీద విముఖత, తత్వ విచార సుముఖత ఈ 2 ఈశ్వరానుగ్రహం వల్లనే కలుగుతాయి. ఎప్పుడైతే ఆ ఈశ్వరుని అనుగ్రహం కలుగుతుందో అప్పుడు విషయ భోగాల మీద వాంఛ తగ్గిపోతుందన్నట్టు. వాటి పట్ల విముఖత ఏర్పడుతుంది. అదే విధంగా తత్వ విచారము. ఆ తత్వ విచారం కొరకు ఇష్టమనేది ఏర్పడుతుంది. ఈ 2 గూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహం వల్లనే కలుగుతాయి. ఇక నా కథ చెబుతాను విను. పరాచితి అంటే ప్రజ్ఞానమే నా తల్లి. పరాచితి నా తల్లి అని జెప్పింది గదా! పరాచితి అంటే ప్రజ్ఞానమే నా తల్లి.
అంటే ఇప్పుడు మనకు తెలిసింది జ్ఞానము, ఇంకా బ్రహ్మాండం అంతా నిండి ఉన్న ప్రజ్ఞానం. ప్రజ్ఞానం అంత అంటే పరాజితి అంటే ప్రజ్ఞానమే. బ్రహ్మాండం అంతా నిండి ఉన్నదే ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదే నా తల్లి అని చెప్తుంది. నా సఖి అంటే బుద్ధి. అసతి అంటే అవిద్య, అజ్ఞానము. అసతితోనే బుద్ధి స్నేహం చేసింది. అవిద్య సామర్థ్యం అందరికీ తెలుసు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రాంతి కలుగజేస్తుంది. అదే రజ్జు సర్ప భ్రాంతి. ఈ అవిద్య కుమారుడే మహామోహము. అతని కుమారుడు మనస్సు. కల్పన మనస్సు యొక్క పెద్ద భార్య. అంటే నా నా సఖి అంటే బుద్ధి. బుద్ధి అని చెప్పింది కదా, తన చెలికెత్తే అని చెప్తుంది కదా. అంటే బుద్ధి ఎవరితో స్నేహం చేసింది? అసతి. అసతి అంటే అవిద్య, అజ్ఞానం. అవిద్య అజ్ఞానం ఉన్నంత వరకు కూడా మన లోపల నుంచి మాయా మోహాలు తొలగిపోవు. మరి ఆ అవిద్య ఏం చేస్తుంది? ఉన్నది లేనట్టు కనిపిస్తుంది. అదే విధంగా అంటే ఇప్పుడు ఒక తాడు, చీకట్లో ఒక తాడుని చూసి ఏమనుకుంటాం మనము? పామని భ్రమపడతాము. అదే రజ్జు సర్ప భ్రాంతి అని చెప్తాం. అంటే ఎలా అయితే తా చీకట్లో ఉన్నప్పుడు తాడుని చూసి పాము అనుకుంటామో, అజ్ఞానంలో ఉన్నప్పుడు ఆ మనం లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా భావిస్తామన్నట్టు. ఇంకా అవిద్య కుమారుడే మహామోహము. అవిద్య యొక్క కుమారుడు మోహం, మహామోహం. మోహం వల్ల ఇంకా అంతకు మించి అంటే ఇంకా అదే కావాలి అని పదే పదే కోరుకోవడం, తృష్ణ అంటాం కదా, మహామోహం. అతని కుమారుడు మనస్సు. కల్పన మనస్సు యొక్క పెద్ద భార్య. మోహం యొక్క కుమారుడే మనస్సు. మనసు ద్వారానే ఒక ఆలోచన రావడము, నాకు ఇది కావాలి అని ఒక ఆలోచించడము అనేది జరుగుతుంది. ప్రతిది కూడా మనసు ద్వారానే ఆలోచనలు, భావనలు సృష్టించబడతాయి. కల్పన మనసు యొక్క పెద్ద భార్య. అంటే కల్పన కూడా మనసు యొక్క పెద్ద భార్య. జ్ఞానేంద్రియాలు కల్పన కుమారులు. ఇంద్రియ గోళకాలే వారి భవనాలు. మరి కల్పన కుమారులు అంటే జ్ఞానేంద్రియాలు. మనం ఏవైతే చెప్పుకుంటామో పంచ జ్ఞానేంద్రియాలు అని చెప్తాం కదా, అవన్నీ కూడా ఆ కల్పన నుంచి వచ్చినవి. ఇంద్రియ గోళకాలే వారి భవనాలు. భోగ్య విషయాలను దొంగిలించడం అంటే చిరకాలం మనసులో ఉన్న వాసనలను కూడబెట్టడము. ఆ వాసనల అనుభవాలే స్వప్న భోగాలు. అంటే మరి మనకెన్నో గతం నుంచి, గత జన్మల నుంచి కూడా మనకు వాసనలు ఉంటాయని తెలుసు. అంటే ఒక ఈ శరీరం ఎన్ని శరీరాలు తీసుకున్నా ఆ వాసనలన్నీ కూడా పూర్వజన్మ స్మృతి అంటాం కదా. అంటే ఆ వాసనలన్నీ ఉంటాయి. ఆ వాసనలు ఏంటి? ఈ ఒక కోరిక కానియండి, ఏదైనా సాధించాలన్నా, ఇది కావాలని కోరుకున్నా కూడా అన్ని కూడా గతం నుంచి కూడా వచ్చిన వాసనల ఫలితాలే. అంటే ఈ స్వప్న భోగాలు అంటే భోగ్య విషయాలను దొంగిలించడం. స్వప్నాల్లో కూడా భోగిస్తూ ఉంటారు. కొంతమంది స్వప్నాల్లో కూడా భోగిస్తూ ఉంటారు కదా! అదే ఆ వాసనల అనుభవాలే అని మహాశన కల్పన సోదరి. మనసు రెండవ భార్య. మహాశన పుత్రులు కామక్రోధాలు. నా పట్టణం అంటే ఈ శరీరం. నా మహామంత్రము అంటే ఆత్మస్వరూప స్ఫురణ. మరి మహాశన ఎవరు? కల్పన యొక్క సోదరి, రెండవ భార్య. మనసుకు రెండవ భార్య. మొదటి భార్య కల్పన అని చెప్పారు. ఇక్కడ మహాశన రెండవ భార్య. మహాశన పుత్రులు కామక్రోధాలు. ఎప్పుడైతే ఆశ అధికంగా ఉంటుందో మన లోపల కామక్రోధాలు అనేటివి ఆవరిస్తాయి. ఇంకా పట్టణం అంటే ఈ శరీరం అంటే మనం చెప్పుకుంటాం కదా, ఈ శరీరము దేహమే దేవాలయం అని చెప్తాం కదా. అదే విధంగా నా పట్టణం అంటే ఈ శరీరం. మహామంత్రం అంటే ఆత్మస్వరూప స్ఫురణ. అంటే ఆత్మ గురించి తెలుసు కానీ ఎప్పుడు కూడా నేను ఆత్మస్వరూపాన్ని అనే ఒక స్ఫురణ. అంటే మళ్ళీ మనం మర్చిపోతూ ఉంటాం కదా. మళ్ళీ దేహానికే ప్రాముఖ్యతనివ్వడము, మనకు కనిపించే దృశ్య ప్రపంచానికే ప్రాముఖ్యతనివ్వడం అనేది జరుగుతుంది. దీన్ని మించి కూడా ఇంకా ఎంతో ఉంది సృష్టిలో అని చెప్పి తెలుసుకొని ఎప్పుడు అదే స్ఫురణతో ఉండడం. ఆత్మను, ఆత్మస్వరూపాన్ని అనే స్ఫురణతో గుర్తుంచుకోవడం అన్నది. ప్రచారకుడు మనసుకు మిత్రుడు. ప్రాణము అడవులు అంటే నరకాలు. ప్రచారకుడు అంటే మనసుకు మిత్రుడు. మనసు ఏం చేస్తుంది మరి? అటు ఇటు అటు ఇటు పరిగెత్తుతుంది. ప్రచారం చేస్తూ ఉంటుంది. అంటే నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు. రకరకాలుగా మన లోపల ప్రచారం చేస్తూ ఉంటుంది. అదే విధంగా ప్రాణం అడవులంటే నరకాలు. అంటే ఎప్పుడైతే ఎప్పుడు పరిపరి విధాలుగా మనసు ఆలోచిస్తూ ఉంటుందో ఒక గందరగోళంలో చేసుకుంటావు. నీకు నరకంలాగే ఉంటుంది. నేను బుద్ధితో కలవడం అంటే సమాధి స్థితి. నా తల్లి వద్దకు వెళ్ళడం అంటే మోక్షము.
అంటే బుద్ధితో కలవడం. ఎప్పుడైతే మనము ధ్యానం జేస్తామో అంటే ఏంటి? అక్కడ ఏం జేస్తున్నాం మరి మనసును కట్టేస్తున్నాం. అంటే ఆలోచనలొస్తాయి కానీ దాన్ని తగ్గిస్తున్నాం. ఆహ్, ఆలోచన రహిత స్థితికి వెళ్ళడానికి మనం శ్వాసను గమనిస్తూ అక్కడ బుద్ధిని ఆహ్, బుద్ధికి పనిపెడుతున్నాం. బుద్ధితో కలుస్తున్నాం. అంటే నువ్వు శ్వాస మీదనే ఉండు. శ్వాసనే గమనించు అని జెప్పి ధ్యాన స్థితిలో ఏం జేస్తాము? ఆలోచనలొస్తే మళ్ళీ శ్వాస మీదకి దృష్టి పెడుతున్నాం. బుద్ధితో కలవడం అంటే సమాధి స్థితి అని నా తల్లి వద్దకు వెళ్ళడం అంటే మోక్షము. అంటే ఎప్పుడైతే ఆ పరాచితి నా తల్లి అని చెప్పింది గదా! ప్రజ్ఞానమే నా తల్లి. అంటే ఎప్పుడైతే ఆ తల్లిని చేరుకుంటుందో అదే మోక్షం. జ్ఞానం అందుకే జ్ఞానం తెలుసుకుంటామో మోక్షం అంటే వేరే గాదు. ఈ ఇహలోకానికి సంబంధించిన బంధాల నుంచి విముక్తి కలగడమే మోక్షము. అంటే అప్పుడు జ్ఞానంతో ఉంటాం గదా! రాజా నా వృత్తాంతము, నీ వృత్తాంతము కూడా ఇదే. దీని గురించి బాగా తెలుసుకొని శ్రేయస్సు పొందవలసింది అని చెప్తుంది. అంటే అందరి వృత్తాంతం ఇది. నా వృత్తాంతమైనా నీ నేనెలా వచ్చానో నువ్వు గూడా అలానే వచ్చావు. ఇంకా దీని గురించి ఇంకా పూర్తిగా నువ్వు తెలుసుకొని ఇంకా శ్రేయస్సును పొందు అని 8వ అధ్యాయాన్ని ముగిస్తాడు రత్న. గురువుగారు హేమలేఖ సంసార బంధనాల గురించి తన నాథుడికి వివరించింది కదా! మరి ఆ తర్వాత ఏమైందో వివరించండి అని మళ్ళీ కృష్ణ శర్మ ప్రశ్న వేస్తున్నాడు. మళ్ళీ వివరించడం ప్రారంభించాడు. హేమలేఖ మాటలు విన్న హేమచూడుడు చాలా ఆశ్చర్యపోయి గద్గద స్వరంతో దేవి నీవు చాలా నైపుణ్యం కలదానవు. నీ జ్ఞాన వైభవం అమోఘము అద్వితీయము. నాకు అనేక విషయాలు తెలియజేశావు. నా వృత్తాంతం ఇది అని నాకు తెలియజెప్పావు. నీ తల్లి అయిన పరాచితి ఎవరు? ఆమెకు ఎందుకని పుట్టుక లేదు? అసలు మనమెవరము? మన స్వరూపం ఏమిటి? అని మళ్ళీ అడుగుతున్నాడు హేమచూడుడు. దానికి హేమలేఖ రాకుమారా ఇది చాలా రహస్యమైన విషయము. అతి శ్రద్ధగా విను. నిర్మలమైన మనస్సుతో ఆత్మతత్వాన్ని గురించి విచారించు. అంటే మళ్ళీ ఏం చెప్తుందంటే నువ్వు నిర్మలమైన మనసుతో వినాలి. అప్పుడే నీకు ఆత్మతత్వం అనేది బోధపడుతుంది. నిర్మలమైన మనసుతో ఉన్నప్పుడే ఆత్మతత్వాన్ని గురించి విచారణ చెయ్యు అని ఆత్మ అనేది కంటికి కనిపించేది కాదు. వాక్కుతో చెప్పబడేది కాదు. అందుచేత దాన్ని గురించి ఏ విధంగానూ చెప్పలేము. ముందుగా నీ ఆత్మ స్వరూపం గురించి నువ్వు తెలుసుకో. ఆ తరువాత నీ తల్లి అయిన త్రిపురాదేవి గురించి తెలుసుకుందువు గాని. అంటే ఏమంటుంది? ఆత్మ అనేది కంటికి కనిపించేది గాదు. వాక్కుతో చెప్పబడేది కాదు. దాన్ని గురించి ఏ విధంగానూ చెప్పలేము. అంటే నీకు నువ్వుగా నీ ఆత్మ ఏంటి? ఆత్మ స్వరూపం ఏంటి? అని నువ్వు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇంకా నీ తల్లి అయిన త్రిపురాదేవి గురించి తెలుసుకోవాలి అని కానీ ఆత్మ స్వరూపాన్ని గురించి ఎక్కడా చెప్పబడలేదు. చెప్పేవారు కూడా లేరు. శుద్ధ బుద్ధి స్వరూపమైన నీ స్వరూపమే నీ ఆత్మ. అంటే బుద్ధి. బుద్ధి మళ్ళీ శుద్ధ బుద్ధి అంటే శుద్ధమైన బుద్ధి అంటే మనము విచక్షణ జ్ఞానం అంటాం చూడండి. మన బుద్ధిని మనకు సార్ ఏం చెప్తాడు? బుద్ధిని ఎలా ఉపయోగించాలి? బుద్ధిని కూడా మనం ఎలా ఎటువైపు తిప్పాలి? ఎటువైపు తిప్పితే ఆ బుద్ధి అనేది సరిగా పనిచేసి మనకి కరెక్ట్ సరియైన మార్గాన్ని చూపిస్తుంది. అంటే శుద్ధ బుద్ధి స్వరూపమైన నీ స్వరూపమే ఆత్మ. శుద్ధ బుద్ధి అంటే విషయ భోగాల వైపు మొగ్గు చూపబుద్ధి. విషయ భోగాల వైపు మొగ్గు చూపకుండా. ఆ బుద్ధికి కూడా ఆశ్రయమైనది ఆత్మ. కంటికి కనిపించేదంతా నిషేధిస్తే చివరకు మిగిలేదే ఆత్మ. ఆత్మ అనేది అన్ని జీవుల యందు పిపీలికాది బ్రహ్మ పర్యంతము నిండి ఉన్నది. అంటే ఆత్మ అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. అంటే ఏంటి మరి కంటికి కనిపించేది కాదు. కంటికి కనిపించనిదే ఇంకా చాలా ఉంది గదా! అదంతా గూడా ఆత్మ స్వరూపమే. అంటే చిన్న చీమ నుంచి మొదలుకొని బ్రహ్మాండమంతా నిండి ఉన్నది గూడా ఆత్మ స్వరూపమే అని ఆత్మ అన్నింటిని అన్నింట్లో ప్రతి దాంట్లో ఉంటుంది గదా ఆత్మ. ఇప్పుడు ఒక జీవిలో ఉంది, ఒక జీవిలో లేదు, ఒక వస్తువులో ఉంది, అంటే ప్రతి దాంట్లో గూడా ఆత్మ స్వరూపం నిండి ఉంది కాబట్టి అన్నింటిని గూడా ప్రకాశింపజేస్తుంది. అది దేని చేత ప్రకాశింపజేయబడదు. ఆత్మనే అన్నింటిని ప్రకాశింపజేస్తుంది గానీ, ఆత్మ దేని వల్ల ప్రకాశితం గాదు. అది అన్ని చోట్ల ఉంటుంది. ఏ ప్రమాణాలకు అందదు. దేనితోనూ నిరూపితం కాదు.
అంటే ఇంకా దాన్నెవరు నిరూపించలేరు. అది ఏ ప్రమాణాలకు గూడా అందదు. ఆత్మ అంటే పలానా అని చెప్పడానికి వీల్లేదన్నమాట. ఎవరైనా ఆత్మస్వరూపాన్ని నాకు తెలియజెయ్యు అని అడిగితే, అతడు నా కళ్ళు నాకు చూపించు అని అడిగినట్టే. అంటే ఆత్మస్వరూపాన్ని నాకు తెలియజేయని అడిగితే, ఇప్పుడు మన కళ్ళేంటి, మన కళ్ళు చూస్తే మనకు తెలుసు. అద్దంలో చూసుకున్నా మన కళ్ళు కనిపిస్తాయి. కానీ నా కళ్ళు ఎక్కడున్నాయో చూపించండి అని అడిగితే ఎలా ఉంటుంది? అదే విధంగా ఆత్మస్వరూపాన్ని తెలియజేయడం అనేది గూడా అలానే ఉంటుంది. గురువు కూడా నీకు ఆత్మ సాక్షాత్కారానికి మార్గాన్ని మాత్రమే చెప్పగలడు. అంతేకాని ఆత్మ సాక్షాత్కారం చేయించలేడు. అంతే గదా ఫ్రెండ్స్. మనకి మార్గాన్ని చూపిస్తారు. ప్రతిసారి ఏం చేశారు మీరు? ఆనాపానసతి ధ్యానం చెయ్యు, శాకాహారంలో ఉండు, శ్వాస మీద ధ్యాస పెట్టు అని అంటే మనం ఆచరిస్తేనే దాని గురించిన సత్యం మనకు తెలిసింది. మరి మనకు వంశీ సారు కర్మ ధ్యానం ఎలా చేయాలి అంటే నీకు నువ్వే తెలుసుకో. నీ ఆత్మ ఎక్కడుందో అంటే దానికి మార్గాన్ని సూచించాడు. ఎలా చేయాలనే మార్గాన్నిచ్చాడు. అది ఆచరించడం వల్ల మనకి మన గత జన్మల్ని చూసుకున్నాము. ఆత్మ అంటే ఏంటి మనం తెలుసుకోగలిగాం. సాధకుడి మనసు బహిర్ముఖమైనప్పుడు అంటే విషయ వాంఛల మీద లగ్నమైనప్పుడు అతడు ఆత్మకు దూరం అవుతాడు. అంతే గదండీ! చూడండి ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటాము. మరి మన మనసు పరిపరి విధాల మనకు ఈ బాహ్య ప్రపంచం మీద, కుటుంబం మీద, పిల్లలు ఇవి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆత్మకు దూరంగా ఉంటాము. అప్పుడు గురువు శిష్యుడి మనస్సు అంతర్ముఖం చేసి ఆత్మ సాక్షాత్కారానికి మార్గం చూపిస్తాడు. ఆ మార్గాన్ని నేను ఇప్పుడు నీకు వివరిస్తాను. శ్రద్ధగా వినవలసింది. అంటే అలాంటి టైంలో ఏం జరుగుతుందంటే మళ్ళీ అంటే మరి చూడండి మనకు మనసు బాలేకున్నా పదే పదే ఏం చేస్తాం మనము? సారు క్లాస్ వినడం గాని, ధ్యానం కుదురుతలేదు. కుదరకపోతే మరి క్లాసెస్ ఆత్మ జ్ఞానం సంబంధించిన క్లాసెస్ విన్నప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ లోపల కొంచెము శుద్ధి జరుగుతుంది మనకి. అప్పుడు మళ్ళీ ఈ ధ్యానం మీద ఏకాగ్రత కలుగుతుంది. జ్ఞానాన్ని వింటూ ఉన్నప్పుడు మళ్ళీ మన లోపల మార్పుల్ని మనకు మనంగా అంగీకరిస్తాము. మళ్ళీ మార్పు చేసుకుంటాం. దాని ద్వారా మళ్ళీ ధ్యానంలో ఏకాగ్రత పొందుతాము. అందుకే గురువెప్పుడు గూడా శిష్యుడి మనస్సు అంతర్ముఖం చేస్తాడు. సాక్షాత్కారానికి మార్గాన్ని చూపిస్తాడు. ఆ మార్గాన్ని ఇప్పుడు నీకు వివరిస్తాను. శ్రద్ధగా వినవలసింది అని చెప్తుంది. నీకు నాది అనిపించేదంతా నువ్వు కాదు. నీది ఇంతకన్నా కాదు. నాది అనే దానికన్నా వేరైనది ఏదైతే ఉన్నదో అదే నీ నిజ స్వరూపము. చూడండి. అంటే నాది అనిపించేదంతా నువ్వు కాదు. మనం ఏమంటాము ఇప్పుడు? ఈ శరీరం ఎవరిది అంటే నాది అంటాము. నేను అని చెప్తామా? ఈ కళ్ళెవరియి అంటే నాది అంటాం. నేను అని అనము. మరి అదే విధంగా ప్రతి ఒక్కటి నాది, 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 నాది అనే అంటాం గానీ, నేను అని ఎప్పుడు గూడా అనం. అంటే ఇంకా అంటే నాదికి దానికి మించి గూడా ఉన్నదనేది అప్పుడు తెలుసుకో అని చెప్తున్నాను. అదే నీ నిజ స్వరూపం. వెళ్లి ఏకాంతంగా కూర్చుని నీ వివేకాన్ని ఉపయోగించి పరిశీలించు. ఏకాంతంగా కూర్చుని మరి వివేకం అంటే నీకు తెలుసుకోవాలని తపన ఉందంటే నేనంటే ఎవరు? మరి అదే నీ లోపలికి నువ్వు తొంగి చూడాలి. ఏకాంతంగా ధ్యాన స్థితిలో కూర్చుని మరి నేనెక్కడి నుంచి వచ్చాను? నా జన్మ ప్రణాళిక ఏంటి? ఇవన్నీ మనము క్వెషన్ చేసుకున్నప్పుడు మనకు అంతరంగంలోంచి జవాబనేది వస్తుంది. నాది అనిపించే వాటన్నింటిని వదిలెయ్యు. చివరికి మిగిలేదేదో అదే నీ ఆత్మ. భార్య, పిల్లలు, ఆస్తిపాస్తులు ఏవి నువ్వు కాదు. నీవి కావు. వీటన్నింటిని వదిలేయి. దేన్నైతే వదలడానికి సాధ్యం కాదో అదే నీ ఆత్మ అని తెలుసుకొని శ్రేయస్సు పొందు అని చెప్తుంది. అంటే ఇప్పుడు ఈ కుటుంబంగా నీ భార్య, భర్త, పిల్లలు, ఆస్తులన్నీ గూడా నీయి కావు. నువ్వు వదిలేయాలి. వీటన్నిటిని వదలడానికి ఆహ్, సిద్ధపడతావు. అన్నిటిని వదిలేసేయి. కానీ వదలడానికి సిద్ధంగా ఉందేంటి? అదే నీ ఆత్మ. అంటే ఇప్పుడు మన లోపలున్న ప్రాణం, ఆత్మ అని చెప్పుకుంటున్నాం ప్రకాశం. దాన్నైతే వదలడానికి సిద్ధం కాదు గదా! సాధ్యం కాదు గదా! అందుకే దాని గురించి తెలుసుకొని శ్రేయస్సు పొందు అని చెప్తుంది. ఆ మాటలు విన్న రాకుమారుడు గుర్రమెక్కి నగరం దాటి అవతలగా ఉన్న తన ఉద్యానవనం చేరాడు. అందులో స్ఫటిక నిర్మిత మందిరం ఉన్నది. ఆ మందిరంలోకి ప్రవేశించాడు. సేవకులందరినీ వదిలేశాడు. నేను ఏకాంతంగా ఉండడానికి వెళ్తున్నాను. నా కోసం ఎవరు వచ్చినా చివరికి రాజుగారైనా సరే లోపలికి రానియవద్దు అని చెప్పి
మందిర అంతర్భాగాన ఉన్న 9వ అంతస్తుకు వెళ్లి అక్కడ సుఖంగా కూర్చుని మనసును ఏకాగ్రం చేసి హేమలేఖ చెప్పినట్టుగా ఆలోచించడం ప్రారంభించాడు. ఇంకేం చేశాడప్పుడు గుర్రం ఎక్కి నగరం దాటేస్తాడు. ఇంకా మళ్ళీ తన ఉద్యానవనంలో ఒక మందిరం ఉంటుందట. ఆ మందిరంలో 9వ అంతస్తుకు వెళ్లి అక్కడ కూర్చొని మనసును ఏకాగ్రం చేస్తాడు. అంటే ఇంకా ధ్యాన స్థితిలో, సమాధి స్థితిలోకొచ్చాడు. అప్పుడు అక్కడ ఆలోచించడం ప్రారంభించాడన్నట్టు. అంటే హేమలేఖ చెప్పిన దాని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. లోకంలోని జనమంతా మోహంతో పడిపోయి ఉన్నారు. వీరెవరికీ తన ఆత్మ గురించి తెలియదు. అందరూ తమ లాభం కోసం ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. వేద శాస్త్రాలు చదివినా, వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా అంతా తమ లాభం కోసమే. ఆత్మను గురించి తెలుసుకోకుండా ఏ పని చేసినా ఉపయోగం ఏమీ లేదు. అంటే తను ఆలోచిస్తున్నాడు. అంటే హోమియోలేఖ చెప్పిన దాంట్లో సత్యము అర్థమవుతుంది. ఇంకా లోకంలోని జనమంతా కూడా ఇదే విధంగా ఉన్నారు కదా! ఇదే మొహంతో నిండి ఉన్నారు. వీళ్ళెవ్వరికి కూడా ఆత్మ గురించిన జ్ఞానం లేదు. అంటే ఏదైనా ఒక పని చేస్తే లాభం పొందాలనే ఉద్దేశంతోనే ఏ పనైనా చేస్తున్నారు. వేద శాస్త్రాలు చదివినా అంతే, వ్యవసాయం చేసినా అంతే, ఒక వ్యాపారం చేసినా కూడా లాభం రావాలని ఆలోచిస్తున్నారు గానీ, ఆత్మ గురించి తెలుసుకోవడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయట్లేదు. కానీ ఆత్మ గురించి తెలుసుకుంటేనే ఏం చేసినా గూడా ఉపయోగం అనేది ఉంటుంది అని ఇట్లా ఆలోచిస్తూ ఆహ్, తను తన దేహం గురించి ఆలోచిస్తున్నాడు. దేహం అంటే ఆత్మ కాదు అని ఆలోచించడం ప్రారంభించాడు. రక్తము, మాంసము, ఎముకలు, మజ్జ చర్మము, మలమూత్రాలు వీటితో కలిసినదే ఈ దేహము. ఇది ప్రతిదినము వృద్ధి పొందుతూ ఉంటుంది. లేదా క్షీణిస్తూ ఉంటుంది. చివరకు నశిస్తుంది. అంటే ఏంటి? దేహం అంటే రక్త మాంసాలు, చర్మము, ఎముకలు ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం గదా! వీటితో నిండిందే ఈ దేహం. మరి ఇది ఆహ్, చిన్న పుట్టినప్పటి నుంచి పెరుగుతూ ఉంటుంది. పెరిగి, పెరిగి, పెరిగి మళ్ళీ వృద్ధాప్యంలో ఏం జరుగుతుంది? మళ్ళీ క్షీణిస్తూ ఉంటుంది. అంటే చివరకు నశిస్తుంది దేహం అనేది. మరి ప్రకాశము, చిదేకరసము అయిన ఆత్మతత్వం ఎలా ఉంటుందంటే, పూర్వ వాసనలచే కలిగిన మనోవికల్పంచే ఆవరించబడిన దాని వలె ఉంటుంది. మరి ఆత్మ గురించి చెప్పుకోవాలి. ఆత్మతత్వం ఏంటి అంటే, పూర్వ వాసనల చేత. మన గత జన్మల నుంచి మనం చేస్తున్నవన్నీ గూడా మన ఆత్మ లోపల ఉంటాయని మనకు తెలుసు గదా! అంటే ఆ వాసనలతోని ఏం జరుగుతుందంటే మనోవికల్పంచే మనస్సు వికల్పం చెందుతుంది. గత జన్మ వాసనల నుంచి గూడా మనస్సనేది వికల్పం చెందుతుంది. ఎప్పుడు గూడా మనోవికల్పంచే ఆవరించబడిన దాని వలె ఉంటుంది. ఎప్పుడైతే మనసును నిగ్రహించామో అప్పుడు ఆ వికల్పాలు అన్నీ నశిస్తాయి. ఎప్పుడైతే మన మనసును ఏకాగ్ర స్థితికి తెస్తామో, మనసును నిగ్రహిస్తామో ఈ వికల్పాలన్నీ గూడా నశిస్తాయని చెప్తున్నారు. అప్పుడు ఆత్మస్వరూపం గోచరిస్తుంది. కుండను చీకటి ఆవరించి ఉన్నట్లే ఆత్మ కన్నా ఇతరములైన మానసిక భావాలు వేరుగా ఉంటాయి అనుకోవాలి. అంటే మన మానసిక భావాలు వేరు, ఆత్మ వేరు అని చెప్తున్నారు. అంటే ఒక కుండను చీకటి ఎలా ఆవరిస్తుందో, అదే విధంగా మన ఆత్మను మన మనసు కప్పేస్తుందని చెప్పుకున్నాం కదా! ఈ మానసిక భావాలు వేరే, ఆత్మ వేరే అని బంగారు వస్తువును ఒక చోట జాగ్రత్తగా దాచి ఉంచాము. అది దాచిపెట్టిన చోటు మర్చిపోయాము. ఆలోచించగా కొంతసేపటికి వస్తువును దాచిపెట్టిన చోటు గుర్తు వచ్చింది. అప్పుడు అది దొరికింది. అంటే మనం చూడండి ఒక బంగారు వస్తువుని ఎక్కడన్నా పెడతాం. ఓసారి అప్పుడప్పుడు ఏం చేస్తాం మర్చిపోతాం. ఎక్కడ పెట్టామనేది గుర్తుకు రాదు. అప్పుడు ఏం చేస్తాము కొంతసేపు ఆలోచించగా దాని మీదనే మనసును ఏకాగ్రం చేస్తాము. ఎక్కడ పెట్టాను? ఎక్కడ పెట్టాను? అని చెప్పి ఎంత వెతికినా దొరకదు. అప్పుడేం జేస్తాము, కొద్దిసేపు కళ్ళు మూసుకొని గాని, లేదంటే ఒక మనసును ఆహ్, అదే పనిగా దాని మీద లగ్నం జేస్తాము. అప్పుడు ఆ దాచిన చోటు గుర్తొస్తుంది. ఇక్కడ వస్తువు కొత్తగా కనిపించలేదు. అది దాచిన చోటు గుర్తొచ్చింది. అంటే వస్తువు కొత్తగా పుట్టి రాలే గదా! మనం ఏ వస్తువైతే అక్కడ పెట్టామో అది అలానే ఉంది. కానీ మనం ఎక్కడ పెట్టామనే సంగతి మర్చిపోయాం. అది వెతికినప్పుడు దొరికింది. అలాగే బాహ్య వస్తు నిరోధం వల్ల ఆత్మ భాషిస్తుందనే మాట సరియైనది కాదు. అంటే మరి ఈ బాహ్యానికి సంబంధించి ఇవన్నీ నిరోధించడం వల్లనే ఆత్మ కనిపిస్తుందంటే అది సరియైనది కాదు. అది తప్పు. ఆత్మ నిత్య ప్రాప్తం. ఎప్పుడూ ఉండేది. ఎల్లప్పుడూ ఉండేది కాబట్టి అది గూడా తప్పు. అంటే ఈ బాహ్య వస్తువుని నిరోధించడం వల్లనే
నీకు ఆత్మ కనిపిస్తుందనే విషయం అది తప్పు అని చెప్తున్నా. అయితే నిత్య ప్రాప్తమైన ఆత్మ నిత్యము ఎందుకు కనిపించదు అనేది ప్రశ్న. మరేంటి? మరి నిత్య ప్రాప్తం అని జెప్తున్నారు. మరి ఎందుకు కనిపించట్లేదు ప్రతి క్షణం నిత్యం ఎందుకు కనిపించట్లేదని మళ్ళీ క్వెషనొస్తుంది గదా! ఒక వ్యక్తితో పరిచయం లేనంత వరకు అతను ఎదురుగా ఉన్నప్పటికీ అతనే ఆ వ్యక్తి అని తెలుసుకోలేము. ఒక కొత్తగా ఒక వ్యక్తి కనిపించాడనుకోండి. అంటే మరి అతను మన ఎదురుగా ఉన్న మనకు ఎలా తెలుస్తుంది? ఇతను పలానా వ్యక్తి అని మనకు తెలియదు. అతని పేరు తెలియదు. అలాంటప్పుడు ఏంటి మనము అతను ఎదురుగా ఉన్నా గూడా ఆహ్, పలానా అతను అని గూడా చెప్పలేము. ఎదురుగా ఏంటంటే ఒక వ్యక్తి నిలబడ్డాడంతే. హ్మ్. ఉదాహరణకు చూడండి మన ఫ్రెండ్సే కానివ్వండి ఎవరైనా ఫ్రెండ్స్ కనిపిస్తే ఏంటి మనం వెంబడే అయ్యో! ఇతను నా చిన్నప్పటి బాల్య స్నేహితుడు. ఇతని పేరు ఇది నాకు ఎలిమెంటరీ స్కూల్‌లో పరిచయం, లేదంటే ప్రైమరీ స్కూల్‌లో, లేదంటే హై స్కూల్‌లో, లేదంటే కాలేజీలో ఇలా చెప్పుకుంటాం. అదే తెలియని వ్యక్తి నిలబడ్డప్పుడు ఏం చేస్తాం మనం అతని గురించి అసలే పరిచయం లేదు, ఏమీ తెలియదు. అది ఎలా ఉంటుందో అలానే గతంలో ఆత్మ పరిచయం లేదు. మన ఆత్మ గురించి గతంలో పరిచయం లేదనుకోండి. అప్పుడు ఆత్మను మనం గుర్తించలేకుండా ఉన్నాము. ఇప్పుడు ఆ ఎదుటి వ్యక్తి పరిచయం లేని వ్యక్తిని ఎలా అయితే గుర్తించలేమో, గతంలో ఆత్మ పరిచయం లేనప్పుడు ఆత్మల గురించి గూడా మనమేమి చెప్పలేము. రాకుమారా, ఆత్మకు సంబంధించిన పూర్వజ్ఞానం లేకపోవడం చేత నీలోనే ఉన్న ఆత్మతత్వాన్ని నువ్వు గుర్తించలేకుండా ఉన్నావు. అంటే ఏంటి ఇక్కడ గత జన్మల్లో ఆత్మను గురించిన పరిచయం మనకుంటే, ఇప్పుడు తొందరగా పట్టుకుంటాం. చూడండి మరి ఊరికే రాము గదా! ఇప్పుడు ఈ వంశీ సారుతో కలవడము మనము, ఈ పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఉండడము, ఈ ఆత్మజ్ఞాన అంటే గత జన్మల్లో గూడా మనకి వాసనుంది. గత జన్మ వాసనల వల్ల గూడా మనకి అప్పుడు గూడా కొన్ని మనము ఆత్మకు సంబంధించి జ్ఞానం తెలుసుకొని ఉన్నాం కాబట్టే ఇప్పుడు తొందరగా పట్టుకున్నాము వీటిని. బాహ్య విషయాలను నిరోధించిన తర్వాత నీకు చీకటి కనిపించింది కదా! ఈ రెంటికి మధ్య అంటే ఇంద్రియ నిగ్రహానికి, అంధకారానికి మధ్య ఉన్నదే ఆత్మ స్వరూపం. అంటే ఇప్పుడు బాహ్య విషయాలను నిరోధించావు. కానీ అప్పుడేం జరిగింది? కొన్ని మళ్ళీ బాధపడుతూ ఉన్నాడు. అర్థం గాకుండా అయోమయ స్థితిలో ఉన్నాడు గదా! అదే జెప్తుంది. అప్పుడు గూడా నీకు చీకటి కనిపించింది. అంటే రెండిటికి మధ్య ఉన్నదేంటి మరి? ఇంద్రియ నిగ్రహానికి, అంధకారానికి మధ్య ఉన్నదే ఆత్మ స్వరూపము. ఎప్పుడూ దాని గురించే భావన చెయ్యి. అదే పరమానందాన్నిస్తుంది. మహామోహంతో ఆవరించబడిన వారు, బాహ్య విషయాలపైన దృష్టి నిలిపేవారు, ఆత్మను గురించి తెలుసుకోలేరు. అంటే ఎప్పుడు గూడా మహామోహంతో ఆవరించబడి ఉన్నప్పుడు, మనకు పరమానందం ఇవ్వలేదు. ఎప్పుడు బాధపడుతూనే ఉంటాం. బాహ్య విషయాలపైన దృష్టి ఉంచినప్పుడు గూడా ఆత్మ గోచరించదు. ఎప్పుడు నేను ఆత్మ స్వరూపాన్ని అనే స్ఫురణ, నేను ఆత్మను, నేను ఆ పరమాత్మ స్వరూపాన్ని అని మనం ఎప్పుడూ స్ఫురణ చేసినప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొందగలము. శాస్త్ర పండిత్యము గలవారు, తార్కికులు వీరెవరు ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోలేరు. అంటే ఎంత వేదాధ్యయనం జేసినా, శాస్త్రాల గురించి అధ్యయనం జేసినా, శాస్త్ర పండితులైనా సరే, తార్కికులు వీళ్ళెవ్వరికీ గూడా ఆత్మను గురించి తెలియదు. అందుచేతనే వారు ఆత్మను గురించి పరితపిస్తూ ఉంటారు. ఆత్మను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఏం జేస్తూ ఉంటారు, రకరకాలుగా వాళ్ళు వాళ్ళ ప్రయాణం జేస్తూ ఉంటారు. ఆత్మను బాహ్యేంద్రియాల ద్వారా తెలుసుకోలేము. ఎప్పుడు గూడా ఈ బాహ్యేంద్రియాల ద్వారా ఆత్మను తెలుసుకోలేము. శాస్త్రాలు చదివినా, కర్మలు చేసినా ఆత్మ జ్ఞానం రాదు. ఇంద్రియ వ్యాపారం నశించినప్పుడే ఆత్మను గురించి తెలుసుకోగలము. అంటే మరి ఎన్ని జేసినా, ఎన్ని శాస్త్రాలు, వేదాలు చదివినా, ఎన్ని రకాల కర్మలు జేసినా గూడా, యజ్ఞ యాగాదులు చేసినా, ఎన్ని జేసినా గూడా ఆత్మస్వరూపం అనేది బోధపడదు. ఎప్పుడు బోధపడుతుంది అంటే, నిశ్చలమైన మనస్సుకే, నిర్మలము నిశ్చలమైన మనస్సుకే ఆత్మను గురించి తెలుస్తుంది. మన ముందు పడుతున్న నీడను మనం ఎంత పరిగెత్తినా పట్టుకోలేము. అదే విధంగా ఇంద్రియాల ద్వారా ఆత్మను పొందలేము. ఎప్పుడు గూడా ఇంద్రియాల ద్వారా ఆత్మను పొందలేము. ఇంద్రియ నిగ్రహంలోనే మన మనసును నిర్మలమైన మనసుతో నిశ్చలం జేసినప్పుడే ఆత్మాసత్యం అనేది తెలుస్తుంది.
అద్దంలో అనేక వస్తువుల ప్రతిబింబాలు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు అజ్ఞాని అయిన బాలుడు ప్రతిబింబాన్నే చూస్తాడు కానీ అద్దాన్ని చూడలేడు. ఒక అద్దం ఉంది. మరి అద్దం ముంగట ఏవున్నా అన్నీ కనిపిస్తాయి గదా! మరి బాలుడు చిన్న పిల్లాడికి ఏంటి వాడికి జ్ఞానం తెలీదు. వాడు అద్దాన్ని చూడలేడు. అలాగే ఆత్మ అనే అద్దంలో జగత్తంతా ప్రతిబింబిస్తున్నప్పుడు గతంలో ఆత్మను ఎరుగం కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మను గుర్తించలేము. అంటే ఏంటి మనం ఎలా ఉన్నాము ఒక శైశవాత్మ అని చెప్తాం గదా! చిన్న శిశువుగా ఉన్నప్పుడు ఎలాగైతే వాడి జ్ఞానం ఉంటుందో మనం అంతకుముందు అలాంటి అజ్ఞానంలో ఉన్నాము. అప్పుడేంటి మనకు ఆత్మ గురించిన ఎరుకనే లేదు. దాన్ని తెలుసుకోవాలని తపననే లేదు. అప్పుడెలా చూడగలుగుతాం ఆత్మను? చూడలేము గదా! ఎప్పుడైతే ఆత్మ అంటే ఏంటి? నేను ఆత్మను తెలుసుకోవాలనే జిజ్ఞాస అనేది మొదలైతుందో అప్పుడు చూడడానికి మనకు అర్హతొచ్చిందన్నట్టు. మరేంటి ఆత్మ అనే అద్దంలో ఇప్పుడు అద్దంలో ప్రతీదీ ప్రతిబింబిస్తుంది. అదే విధంగా ఆత్మ లోపల ఈ జగత్తంతా ప్రతిబింబిస్తుంది. గతంలో ఆత్మని ఎరుగం కాబట్టే ఆత్మను గుర్తించలేము. మనకు తెలియదు. ఆత్మ గురించి తెలియదు గాబట్టే ఆత్మను గుర్తించలేకపోయాము. అందుకే సామాన్యుడు ఆత్మ చేత కల్పితమైన ప్రపంచాన్ని చూస్తున్నాడు కానీ, ఆత్మను గుర్తించలేడు. అంటే సామాన్య మానవులంతా గూడా ఈ ఈ జగత్తంతా ప్రతి ఒక్కటి గూడా ఈ ప్రపంచంలో మనకు కనిపిస్తున్నది అన్నీ గూడా ఆత్మ చేతనే సృష్టించబడింది. కానీ మనం ఏం జేస్తున్నాం దీన్నంతటిని చూడగలుగుతున్నాం గానీ, ఆత్మ అంటే ఏంటి అని ఆత్మను చూడడానికి గూడా మనకు ఆ ధ్యాస లేదు. అందుకే దాని గురించిన జ్ఞానం తెలియకపోవడం వల్ల అటువైపు దృష్టి పెట్టట్లేదు. ప్రపంచము అంటే జ్ఞానము, జ్ఞేయము మాత్రమే. ఈ జ్ఞానానికి విషయమైన ప్రపంచం ఆత్మ కాదు. అది అనాత్మ. అనాత్మ ఇంద్రియ గ్రాహ్యము. అంటే ఇంద్రియాల ద్వారా దాన్ని తెలుసుకోవచ్చు. జ్ఞానము ప్రపంచం అంటే జ్ఞానము, జ్ఞేయము. జ్ఞానానికి విషయమైన ప్రపంచం ఆత్మ కాదు. అంటే అది కూడా ఆత్మ కాదు. అనాత్మ ఇంద్రియ గ్రాహ్యం. అంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకోవచ్చు. మరి జ్ఞానము ఇంద్రియ గ్రాహ్యం. జ్ఞేయం అనేది ఇంద్రియ గ్రాహ్యం. అంటే జ్ఞేయం అనేది మనకు బాహ్య ప్రపంచానికి సంబంధించింది. ఈ వస్తు ప్రపంచానికి సంబంధించింది. దాన్ని ఇంద్రియాల ద్వారా చూడండి మరి మనం కళ్ళతో చూస్తున్నాం. ఎదురుగా మనకు గోడ కనిపిస్తది. ఫోన్ కనిపిస్తుంది ఇప్పుడు. చెవులతో వింటున్నాం. నోటితో మాట్లాడి ఇవన్నీ ఇంద్రియ గ్రాహ్యాలే. ఈ ఆత్మ అనేది ఇంద్రియగ్రాహ్యం కాదు. అది స్వయం ప్రకాశితమైనది. చీకటిలో వస్తువులు ప్రకాశించాలంటే దీపం కావాలి. కానీ జ్ఞానం ప్రకాశించడానికి ఏమీ అక్కర్లేదు. మనం చీకటి తొలగాలంటే దీపం వెలిగిస్తాం. కానీ జ్ఞానం ఎప్పుడైతే మన లోపల ప్రకాశించాలి అనుకుంటే ఏమీ అక్కర్లేదు అని చెప్తున్నా. జ్ఞానజ్యోతి లేకపోతే ఈ ప్రపంచమే లేదు. ఈ ప్రపంచమంతా జ్ఞానాధీనమై ఉన్నది. జ్ఞానజ్యోతి అనేది లేకపోతే ప్రపంచమే లేదు. అంతటా గూడా జ్ఞానమే నిండి ఉన్నది. జ్ఞాత అనగా తెలుసుకునేవాడు. తాను ఉన్నాను అని తెలుసుకోవడానికి తనకన్నా ఇతరమైన సాధనాలను ఆపేక్షించడు. అంటే జ్ఞాత అంటే ఇప్పుడు జిజ్ఞాస అనేది ఎప్పుడైతే మన లోపల కలిగిందో ఆత్మ అంటే ఏంటి? నేను ఆత్మ స్వరూపాన్ని అని ఇంకా దాని గురించి తెలుసుకోవడానికి ఉద్యుక్తుడవుతాడు. మరి అతనికేంటి ఇంకా అప్పుడు ఇతరమైన సాధనాలనేవి గూడా కోరుకోడు. భౌతిక విషయాల మీద వాంఛ అనేది తగ్గిపోతుంది. నాకు ఓ కారు గావాలని గాని, ఇల్లు గావాలని గాని, ఇట్లాంటి కోరికలు గూడా ఏవి ఉండయన్నట్టు. అంటే జ్ఞాత అనేవాడు ఆ ఇతర సాధనాలన్నిటిని కోరడు. సూర్యుడు ప్రకాశించాలంటే దీపాలు అవసరం లేదు. జ్ఞానం అనేది ఒకటే. 2 లేవు. కాబట్టి సాధనాలుండవు. అంటే ఇప్పుడు మరి సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడు? మనకింట్లో కాసేపు కరెంట్ పోతే ఏం చేస్తాం? దీపాలు వెలిగిస్తాం. కానీ మరి సూర్యుడు ప్రకాశించాలంటే దీపాలు అవసరమా? లేదు కదా! ఆ! అంటే సహజంగా సూర్యుడు యొక్క సహజమైన ప్రకాశమే అది. సూర్యుడు మార్పు చెందిన కొద్దీ, భూమి చుట్టూ తిరుగుతున్న కొద్దీ మనకు చీకటి రావడము, మళ్ళీ దగ్గరగా రావడంతో వెలుతురు రావడం అనేది జరుగుతుంది. నిత్య ప్రకాశం గదా సూర్యుడు. ఈ రకంగానే ఆత్మ గూడా స్వయం ప్రకాశము, సత్యము, నిత్యము అయి ఉన్నది. ఇంక దీని మీద తర్కం అనవసరము. అంటే ఇది నిజమా? ఆత్మ అనేది ఉన్నదా? ఇవన్నీ అంటే కొందరు వాదిస్తారు గదా! అదంతా గూడా తర్కం అనవసరం. ఎందుకంటే అది స్వయం ప్రకాశము. సత్యమైంది. నిత్యము ఉండేది సత్యమైంది. స్వయం ప్రకాశం కాబట్టి దాని గురించి వాదించడం తర్కం అనేది
అనవసరము. జ్ఞానం లేదన్న వాడు తాను లేని వాడవుతాడు. ఎప్పుడైతే ఈ జ్ఞానం లేదు అని అనుకుంటాడో వాడు ఇంక తను గూడా ఉండడు అప్పుడు. ఇప్పుడు ఆత్మ అనేది లేదు అనుకుంటే మరి నువ్వెక్కడి నుంచొచ్చావు? అప్పుడు నువ్వు గూడా ఉండవు గదా! ప్రతిబింబం కనిపించే అద్దం లేదనడం ఎంత అవివేకమో, సర్వ ప్రపంచానికి ఆధారమైన జగత్తు లేదనడం కూడా అంత అవివేకమే. అంటే ఇప్పుడు అద్దంలో అన్నీ జూస్తున్నాం. అద్దం లేదు అని జెప్తే ఏంటి? అక్కడ ఎంత అవివేకంగా ఉంటుందో, ఈ సర్వ ప్రపంచానికి ఆధారమైన జగత్తు, ఈ జగత్తంతటిని సృష్టించిందెవరు? ఒక ఆత్మనే గదా! పరమాత్మ స్వరూపం. మరి అది గూడా లేదు, ఆత్మ లేదు అనడం గూడా అదే విధంగా అవివేకమే. రాజా, దేశ కాలాలు కూడా ఈ జ్ఞానంలో అంతర్భూతాలే. కాబట్టి అవి జ్ఞానానికి పరిమితి కలిగించలేవు. ఈ సూర్యకాంతిలో ఉన్న కుండ ఆ కాంతిని పరిమితం చెయ్యలేదు. అంటే మనం దేశాలు, కాలాలు, మనం యుగాలు చెప్పుకుంటాం గదా! ఇప్పుడు త్రేతాయుగం అని, ద్వాపర యుగం అని ఇట్లా యుగాలు, కాలాలు మార్పు చెందడము. మరి వ అదే విధంగా ఇవన్నీ గూడా జ్ఞానంలో అంతర్భూతాలే. దేశాలు గానియండి, కాలాలు ఈ జ్ఞానంలోని అంతర్భూతాలే. కాబట్టి అవి జ్ఞానానికి పరిమితి కలిగించవు. సూర్యకాంతిలో ఉన్న కుండ ఆ కాంతిని పరిమితం చేయలేదు. అయితే ఆ కాంతి కుండ యొక్క ఏ భాగం మీద పడుతుందో, ఆ భాగం మాత్రమే ప్రకాశిస్తుంది. మరిప్పుడు సూర్యకాంతి అంతటా ప్రసరిస్తుంది ఫ్రెండ్స్ మరి. మనము చీకటిలో ఇప్పుడు లోపలుంటే ఎవరికీ కనిపించము. అదే విధంగా ఆ సూర్యుని కిరణాలు పడ్డ చోట ఉంటే మనము కనిపిస్తాం. స్పష్టంగా కనిపిస్తాం. ఇప్పుడు చూడండి. ఈ లైట్లుంటేనే గదా! ఇప్పుడు ఫోటో మంచిగొచ్చేది. ఇప్పుడు వీడియో కనిపించేది. అదే విధంగా ఆ సూర్యకాంతి ఉన్నప్పుడే అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఆ కుండ మీద ఏ భాగం మీద పడుతుందో ఆ భాగం మాత్రమే కనిపిస్తుంది. ఆకాశంలో అనేక దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ అవి ఆకాశం యొక్క సర్వ వ్యాపకత్వాన్ని సంకోచింపజేయలేవు. అదే విధంగా జ్ఞానంలోనే అయినా దేశకాలాలు జ్ఞానాన్ని పరిమితం చెయ్యలేవు. ఆకాశంలో ఎలాగైతే మనం చూస్తే ఏం జరుగుతుంది? మబ్బులు కనిపిస్తాయి. చంద్రుడు కనిపిస్తాడు. సూర్యుడు కనిపిస్తాడు. నక్షత్రాలు కనిపిస్తాయి. ఇవన్నీ ఒక ఆకాశాన్ని పరీక్షిస్తే ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఆ స్కై యొక్క కలర్ కనిపిస్తుంది. కానీ మరి ఇవన్నీ ఆకాశం యొక్క సర్వవ్యాపకత్వాన్ని ఆహ్, అవే చేస్తున్నాయా? కాదు కదా! ఆకాశంలో ఉన్నాయి అంతే. అంటే అదే విధంగా జ్ఞానంలో ఉన్నాయి. దేశం అనేది, కాలాలనేవి గూడా జ్ఞానంలోనే ఉన్నాయి గానీ, అవే జ్ఞానం అనే జ్ఞానాన్ని పరిమితం చెయ్యలేము. అంటే ఆకాశంలో కేవలము ఆకాశం అంటే సూర్య, చంద్రులు, సౌర కుటుంబము, నక్షత్రాలు అనుకోవడం గాదు గదా! ఆకాశం అంతటా సర్వవ్యాప్తమయ్యుంది. ఈ సృష్టి ఎంత ఉందో అంత వరకు గూడా సర్వవ్యాప్తమే. అదే విధంగా జ్ఞానం గూడా జ్ఞానాన్ని గూడా ఏవి గూడా పరిమితులు విధించలేవు అని చెప్తుంది. కాబట్టి రాకుమారా, నీ స్వరూపాన్ని గురించి సూక్ష్మ దృష్టితో ఆలోచించు. ఏ చైతన్యంలో అయితే ఈ జగత్తంతా ప్రకాశిస్తుందో అదే నీ స్వరూపమని తెలుసుకో. అంటే మరి ఇంకా సూక్ష్మంగా వెళ్ళు. సూక్ష్మ దృష్టితో నువ్వు ఆలోచించు. అంటే దేని వల్లైతే ఈ జగత్తు ప్రకాశిస్తుంది? మరెవరు సృష్టించారు దీన్ని? ఇప్పుడు కేవలం మన పిల్లల్ని అంటే నా పిల్లలు నేను కన్నాను అని మనం చెప్పుకుంటాం. కానీ మరి దానికి ఆధారం ఎవరు? ఆ లోపల ఆ బీజం పడడానికి కారణము, మరి దాంట్లో ప్రాణం ఎలా వచ్చింది? ఆ చైతన్యం ఎలా వచ్చింది? మరి జగత్తంతా ఎలా నడుస్తుంది? అనేది నీకు తెలియదు గదా! దాని గురించి సూక్ష్మ దృష్టితో ఆలోచించు. ఈ జగత్తు ఏ విధంగా ప్రకాశిస్తుంది, దేనితోనైతే ప్రకాశిస్తుందో అదే నీ స్వరూపము. అదే నీ స్వరూపమని తెలుసు. అన్ని రకాల కుండలయందు ఉండే మట్టి ఒకటే. అలాగే జగత్ వస్తువులన్నిటి యందు ఉండే చైతన్యము ఒక్కటే. అదే నీ ఆత్మ. అంటే అన్ని కుండల్లో మట్టి ఒకే రకంగా ఉంటుంది గదా! అన్ని కుండలు కుమ్మరివాడు తయారు జేసినప్పుడు ఏంటి, ఒక కుండకు ఒక రకం మట్టి, ఒక కుండకు ఒక రకం మట్టి వాడరు గదా! ఒకే రకం మట్టిని వాడతాడు. మరి ఇక్కడ ఈ జగత్తు కనిపించే జగత్తు వస్తువులన్నిటి యందు గూడా ఆ చైతన్యం ఒకటే స్వరూపము. అదే నీ ఆత్మ అని చెప్తుంది. సామాన్య చైతన్యము, సుషుప్తి 2 ఒకటి కాదు. సుషుప్తి అనేది ఒక అవస్థ. కానీ చైతన్యము ఎల్లప్పుడూ ఉంటుంది. దాన్ని గుర్తించడానికి కొన్ని మార్గాలు చెప్తాను విను. ఓకే ఫ్రెండ్స్. ఇది కొంచెమే ఉంది. ఒక 10 నిమిషాలలో అయిపోతుంది.
నిద్ర జగత్తులకు మధ్యనున్న అతి సూక్ష్మ కాలము. అంటే సుషుప్తి అవస్థ అంటే ఇప్పుడు చూడండి మనకి సార్ ఏం చెప్తాడు, రాత్రి పడుకునే ముందు ధ్యానం చేసి మధ్యరాత్రి వెళ్ళిపోరా. అప్పుడు లేచి మనం అడుగుతున్నాం. మరి మనకు సుషుప్తి అవస్థలో చూయిస్తున్నారంటే జగత్తు మేల్కోవడానికి ముందు సమయము. నిద్ర పోయిన తర్వాత సమయము. అది సుషుప్తి సమయం అని చెప్తున్నారు. నిద్ర జగత్తులకు మధ్యనున్న అతి సూక్ష్మ కాలము. సామాన్య చైతన్యము అంటే విషయాకారాన్ని పొందనటువంటి జ్ఞానం. నిద్ర అంటే సుషుప్తి. జాగ్రత్త అంటే విషయ జ్ఞాన పరంపర. అంటే మనము నిద్ర అంటే ఏంటి? సుషుప్తి. అంటే మనకు అందులో ఈ జాగ్రత్త అవస్థ గూడా ఉంటుంది. అంటే అక్కడ ఇంకా ఈ మనం ఏవైతే ప్రతిరోజు చూస్తున్నాం బాహ్య సంబంధాన్ని, బాహ్య ప్రపంచానికి సంబంధించి ఆ విషయ వాసన, విషయ జ్ఞాన పరంపర జాగృత అవస్థలో ఉంటుంది. జాగృత అవస్థలో ఇంద్రియాలు అంతఃకరణ నుంచి బయటకు వచ్చి బాహ్య విషయాలు గ్రహిస్తాయి. అదే ఇంద్రియాలు స్వప్నావస్థలో మనసులో ప్రవేశించి మనసు యొక్క రూపాన్నే పొంది మనసులో దాగి ఉన్న సాంసారిక అనుభవ రూపమైన సంస్కారాలతో సంబంధం పెట్టుకొని వాటినే గ్రహిస్తాయి. ఏం చేస్తాయి? జాగృత అవస్థలో మనం మేలుకొని ఉన్నప్పుడు ఏంటి? మన ఇంద్రియాలన్నీ కూడా ఆహ్, బాహ్యానికి సంబంధించిన విషయాలనే గ్రహిస్తాం. పొద్దున్న లేస్తే మనము ఆ రోజు చేయాల్సిన పనులు, మన తినే తిండి కానుంచి, మన కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం ఇవన్నీ బాహ్యానికి సంబంధించి. జాగృత అవస్థలో ఏం జరుగుతుంది? ఇంద్రియాలు ఈ అంతఃకరణంలోంచి బయటకొచ్చి బాహ్య విషయాలను మాత్రమే గ్రహిస్తూ బాహ్య విషయాలను చేస్తూ వెళ్తాము. అదే విధంగా స్వప్నావస్థలో కలలొస్తున్నాయి. మరి కలల్లో ఏం చేస్తున్నాం మనము? మన మనస్సు లోపలికి ప్రవేశించి, మనసు యొక్క రూపాన్ని, మనసులో దాగి ఉన్న అంటే ఇప్పుడు గత జన్మల కర్మలు చూస్తున్నామంటే అవన్నీ గూడా ఈ సంసారానికి సంబంధించినయే. అంటే ఆ జన్మల్లో అలా ఉన్నాము అని అనే విషయాన్ని గ్రహిస్తున్నాము. అవన్నీ గూడా సంసారిక అనుభవ రూపమైన సంస్కారాలే. అలాంటి సంబంధం పెట్టుకొని వాటినే గ్రహిస్తాయి. అప్పుడు మనసు స్వప్నావస్థలో వాటన్నిటిని తెలుసుకుంటుంది. ఇవే స్వప్నాలు. ఇక సుషుప్తిలో ఏం జరుగుతుంది? మనసు ఇంద్రియాలతో కలిసి తనకు మూల కారణమైన ప్రకృతిలో లయమవుతుంది. అంటే చూడండి, ఉదాహరణకు ఇప్పుడు మనం ధ్యానంలో ఏంటి? ధ్యానంలో కూర్చునే ముందు బాహ్య ప్రపంచంలో జాగృత అవస్థలో ఉన్నాము. ధ్యానంలో కూర్చునేటప్పుడు ఏం చేస్తున్నాము? కళ్ళు మూసుకుంటున్నాము. ఇంద్రియాలన్నిటినీ ఆహ్, ముక్కుతో శ్వాసను గమనిస్తున్నాము. నోరు మాట్లాడడం బంద్ చేస్తున్నాము. చేతులు కట్టేస్తున్నాం. అంటే వీటిని ఇంద్రియాలను కట్టేస్తున్నాము. అంటే అప్పుడు ఏం జరుగుతుంది? మెల్లగా ఆలోచనలు. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? మనసుతో కలుస్తున్నాం. మనసుతో కలిసినప్పుడు రకరకాల ఆలోచనలు పరిపరి విధాలుగా మనసు పరిగెత్తుతుంది. మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నాము? మళ్ళీ శ్వాసను గమనిస్తూ ఆపుతున్నాము. అంటే ఇక్కడ ఆత్మతో అనుసంధానము. ఆ క్షణం మనకి ఎన్ని క్షణాలు ఉంటామో తెలియదు. ఎంతసేపు ఉంటామో తెలియదు. కానీ అది ఒక ఏమీ తెలియని స్థితి. శూన్య స్థితి. ఆ స్థితే సుషుప్తి. సుషుప్తిలో గూడా అదే విధంగా ఉంటుంది. మనసు ఫస్ట్ ఏంటి? ఇంద్రియాలతో కలుస్తుంది. అప్పుడు మళ్ళీ మూల కారణమైన ప్రకృతిలో లయమవుతుంది. అప్పుడు తమో గుణము మిగిలిన గుణాలను ఆవరిస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆహ్, శూన్యంలోకెళ్తావో అప్పుడే నీ లోపల గుణాలు తమో గుణం ఏంటి? మిగిలిన గుణాలను ఆవరిస్తుంది. ఆ స్థితిలో ఆత్మ కనబడనట్టుగా ప్రకాశిస్తుంది. అంటే మరి మజ్జుగా ఉంది అని మనం అనుకుంటాం గదా! ఏమైందో తెలియలేదు. అసలు నేను నిద్రపోతున్నాను. నాకు ఏమైంది గూడా ఈ బాహ్య ప్రపంచం యొక్క స్పృహ లేదు. ఏమైందో గూడా తెలియలేదు అని మనం జెప్పుకుంటూ ఉంటాం గదా! అంటే తమో గుణం అనేది ఆ మిగిలిన గుణాలను ఆవరించినప్పుడు అప్పుడు ఆత్మ కనిపిస్తుంది. కనబడనట్టుగా ప్రకాశిస్తుంది. మనసు విషయోన్ముఖం కాదు. అందుకని ఆత్మ విషయాలను గ్రహించదు. మరేంటప్పుడు అప్పుడు మన మనసు కూడా నిశ్చలంగా ఉంటుంది. కాబట్టి ఆత్మ గూడా ఈ, ఈ విషయాలను గ్రహించదన్నట్టు. అది విషయాకారం పొందదు. విషయాలకు సంబంధించింది ఏది గూడా ఆత్మ తీసుకోదు ఆ టైంలో. అప్పుడు పూర్తిగా పైకి దాని తమో గుణం ఆత్మను ఆవరించలేదు. అందుచేత ఆత్మ నిరాకారంగా ప్రకాశిస్తుంది. దీన్నే సామాన్య చైతన్యము అంటారు. ఇది నిర్వికల్పమైనది. అంటే అలాంటి సమయము
అప్పుడేంటి తమోగుణం ఆత్మను ఆవరించలేదు. కేవలము తమోగుణం ఏం చేస్తుంది? మిగిలిన గుణాలను మాత్రమే ఆవరిస్తుంది. ఇప్పుడు అక్కడ ప్రకాశించేదేంటి మరి? సామాన్య చైతన్యం. అంటే ఆత్మ నిరాకారంగా ప్రకాశిస్తూనే ఉంటుంది. అది దాన్నే సామాన్య చైతన్యం అంటారు. 2 భిన్న జ్ఞానాల మధ్య సామాన్య చైతన్యం ప్రకాశిస్తుంది. 2 భిన్న జ్ఞానాలు అంటే ఘటాకారానికి సంబంధించినది, పటాకారానికి సంబంధించింది. ఈ 2 జ్ఞానాలు ఒకదాని తర్వాత ఒకటి కలిగినప్పుడు ఈ రెంటి మధ్య కాలంలో ఉండే నిరాకార జ్ఞానము. అదే సామాన్య చైతన్యము. అంటే మరి 2 ఘటాకారం అంటే మరి మనము ఇప్పుడు కుండ చెప్పుకుంటాం గదా! ఏదైతే హ్మ్. విషయ మనకెదురుగా కనబడే దృశ్యాలున్నాయో ఘటాకారము. పటాకారం కంటే మరి అద్దంలో ఏది పెడితే అద్దంలో ప్రతిబింబిస్తుందని తెలుసుకున్నాము. ఈ రెండిటి గురించిన జ్ఞానం మనకు తెలిసినప్పుడు, ఈ రెండిటి మధ్య ఉండేదే నిరాకార జ్ఞానం. అదే సామాన్య చైతన్యం అని చెప్తుంది. అంటే చూడండి అక్కడ జాగృతావస్థలోంచి ఏం జేశాము? స్వప్నావస్థలోకొచ్చాం. స్వప్నావస్థ నుంచి సుషుప్తిలో. అంటే అప్పుడు మాత్రమే ఆత్మ ప్రకాశిస్తుంది. ఆత్మ గురించి తెలుసుకుంటాం. మనకు గనిపిస్తుంది. ఒక్క నిమిషం. ద్రష్ట అయిన ఆత్మ చైతన్యానికి, దృశ్యమైన విషయ చైతన్యానికి మధ్య కాలం. అంటే ఆత్మ చై ద్రష్ట అంటే చూసేవాడు ద్రష్ట అంటున్నాం. దృశ్యం చూస్తున్నాయి మన కళ్ళు. కానీ మొత్తంగా అక్కడ ఆ పరమాత్మ అంతటా నిండి ఉంది గదా! ద్రష్ట అంటే ఇంకా ఎవరు జూస్తున్నారు అనేది తెలుసుకోవడం. ఈ దృశ్యమైన విషయ చైతన్యానికి మధ్య కాలము. ద్రష్ట అయిన ఆత్మ చైతన్యానికి, దృశ్యమైన విషయ చైతన్యానికి మధ్య కాలము. కొంతమంది సంవిద్వేషాల మధ్య కాలంలోనిదే సామాన్య చైతన్యం అంట. అంటే సామాన్య చైతన్యం అంటే ఆత్మ చైతన్యానికి మామూలుగా భౌతిక ప్రపంచానికి సంబంధించిన దృశ్య విషయాల సంబంధించిన చైతన్యానికి మధ్యన ఉండేదే ఆత్మ అని చెప్తున్నారు. సామాన్య చైతన్యం అని చెప్తున్నారు. సంవిత్తు అంటే ద్రష్ట చైతన్యము. దీన్నే దృక్ అంటారు. అహం రూపంలో ఉన్నటువంటి ద్రష్ట వేద్యము అంటే తెలియబడినది. అంటే ద్రష్ట చైతన్యం సంవిత్తు అంటే నీ స్వయం ప్రకాశం ఏదైతే ఉందో అదే ద్రష్ట. అదే అహం అంటే ఇప్పుడు నేను అనుకుంటే ఏంటి మనం శరీరానికి కానీ నేను అంటే ఏంది? ఆత్మ. ఆత్మనే ద్రష్ట. అదే వేద్యము అని చెప్తారు. నీరు చెరువులో ఉంటే చెరువు ఆకారంలో ఉంటుంది. పొలంలో ఉంటే పొలం ఆకారంలో ఉంటుంది. మరి చెరువులోంచి పొలంలోకి ప్రవహించేటప్పుడు ఏ ఆకారము ఉండదు. అంటే మరి చెరువులో వాటర్ చూస్తాం. అది చెరువు అని గుర్తిస్తాం. మరి పొలానికి పంపిస్తాం. పొలంలో పంపించినప్పుడు నీటికి ఆకారం ఉందా? పొలంలానే కనిపిస్తది మనకి. అదే విధంగా చెరువులోంచి పొలంలోకి ప్రవహించేటప్పుడు ఏ ఆకారము ఉండదు. అలాగే ద్రష్ట చైతన్యం గూడా శరీరాకారంలో ఉండి, ఇంద్రియాల ద్వారా ఆకాశంలో ఉన్న సూర్యుని వద్దకు ప్రసరించి, సూర్యబింబాన్ని వ్యాపించి, సూర్యబింబాకారాన్ని పొందుతుంది. అంటే మన సామాన్య చైతన్యం ఇప్పుడు ద్రష్ట చైతన్యం ఎలా ఉంటుందంటే మామూలుగా చూస్తే ఒక్కొక్క ఇప్పుడు శరీరాల్లో నిండి ఉంది. శరీరాకారంలో కనిపిస్తుంది. కానీ ఈ శరీరం ద్వారా, ఈ ఇంద్రియాల ద్వారానే ఆకాశానికి వ్యాపిస్తుంది. ఆ సూర్యుని మరి మనం ధ్యానంలో ఎంత చెప్పుకుంటాము? విశ్వమయ ప్రాణశక్తి. అంటే ఎక్కడి నుంచొస్తుంది? ఆహ్, విశ్వం నుంచి వస్తుందని మనం భావిస్తున్నాం. ఆ సూర్యకిరణాల నుంచే వస్తుంది. సూర్యుని వద్దకు ప్రసరించి, సూర్యబింబాన్ని వ్యాపించి ఏం చేస్తుంది? సూర్యబింబాన్నంతా గూడా వ్యాపించి ఉంటుంది మళ్ళీ. వ్యాపించి సూర్యబింబాకారం ఏ విధంగా ఉంటుందో, ఈ సామాన్య చైతన్యం కూడా అదే విధంగా కనిపిస్తుంది ప్రకాశం. ప్రకాశం ఎలా ఉంటుంది? సూర్యుని చూస్తే ఒక రౌండ్‌గా గోళంలాగా కనిపిస్తది. వెలుతురు ఉంటుంది గదా! కాంతితో. అదే విధంగా సామాన్య చైతన్యం ఉంటుంది. అది దృశ్య చైతన్య రూపము. ఈ మధ్య కాలంలో ఉన్న చైతన్యం నిరాకారము. సారీ. ఒక్క నిమిషం. అదే సామాన్య చైతన్యం అని చెప్తున్నారు. అదే ఆత్మ నీ యొక్క నిజ స్వరూపం. నిజ స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు ఇంకా మోహం ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఆత్మ గురించి తెలుసుకుంటావో నీకు మోహం అనేది ఉండదు.
ఆత్మను గురించి తెలుసుకోకపోవడం వల్లనే ఈ జగత్తంతా దుఃఖమయంగా కనిపిస్తుంది. అంటే మరి అంతకుముందు ఏం చేశాం మనము? అయ్యో! నాకిలా జరిగింది. నా జీవితంలో ఇలాంటి బాధలున్నాయి. నాకింత కష్టమొచ్చింది. వాటి వైపే దృష్టిని పెట్టాము. ఎప్పుడైతే నువ్వు ఈ శరీరం గాదు, ఆత్మ అని తెలుసుకుంటూ ఆత్మ జ్ఞానం వైపు మనం దృష్టిని పెట్టామో, ఆ బాధల నుంచి బయటపడుతున్నాం గదా! మోహాల నుంచి బయటపడుతున్నాం. అది మనకు అర్థమవుతుంది గదా! అందుకే ప్రతీది గూడా ఈ జగత్తంతా గూడా ఆత్మను గురించి తెలుసుకోకపోవడం వల్లనే దుఃఖమయంగా ఉంది. అద్దంలో కనిపించే పులి నిజమైన పులి గాదు. అది ప్రతిబింబం మాత్రమే అని తెలుసుకున్నవాడు దాన్ని చూసి భయపడడు. అంటే ఏంటి? పులిని జూస్తే నిజంగా జూస్తే భయపడతాం. మరి అద్దంలో కనిపించే పులి నిజమైన పులా? కాదు గదా! ప్రతిబింబమే గదా! మరి అలాంటప్పుడు ఇప్పుడు మనం గూడా ఆ ఆత్మ స్వరూపులం అనే విషయం దెలుసుకున్నప్పుడు మన లోపల భయం గూడా ఉండదు. ఈ జగత్తు నిజం కాదు. అంతా మిథ్య అని తెలుసుకున్నవాడు దుఃఖాలు పొందడు. ఆత్మను గురించి తెలుసుకోకపోవడం వల్లనే ఈ జగత్తు దుఃఖాలను అనుభవిస్తుంది. ఆత్మకు సుఖదుఖాలు, పాపపుణ్యాలు ఏవీ లేవు. అది దేనిని గ్రహించదు. దానిని గ్రహించేవాడు కూడా ఎవడూ లేడు. ఇది సర్వానికి ఆధారం. అన్ని రూపాలలోనూ ఉంటుంది. కానీ దీనిలో ఏమీ ఉండవు. అంటే చూడండి మరి అందుకే నేను ఆత్మనని జెప్పుకోవడం ఎందుకు అంటే, ఇప్పుడు మనం ఏ పని జేసినా గూడా నిష్కామంగా జేయాలి. నిష్కామ కర్మలు జేసినప్పుడు మనకు ఏది గూడా అంటదు. మరి ఆత్మకేది అంటదు గదా! ఇప్పుడు చేస్తుంది నేను కాదు. ఆ పరమాత్మ, ఆ చైతన్యము. అంటే నేను అని ఎప్పుడైతే భావిస్తామో అహానికి ప్రాముఖ్యతనిస్తే చేసిన కర్మలు మనకంటుతాయి. కానీ ఆత్మ ఆ పరమాత్మనే చేస్తుంది అనే భావన ఉన్నప్పుడు అంటే మన మనసు గూడా అక్కడ పనిజేయదు. అప్పుడు మనం ఏది జేసినా దానికి అంటదన్నట్టు. ఆత్మకు గూడా ఏది పాపపుణ్యాలనేటివి ఏవి ఉండవు. అది దేనిని గ్రహించదు. ఇది సర్వానికి ఆధారం. అన్ని రూపాల్లోనూ ఉంటుంది కానీ దీనిలో అన్నిట్లోనూ ఉంది. మళ్ళీ చూస్తే మనకేమీ కనిపించదు. అన్ని రూపాల్లో నిండి ఉంది. ఆత్మను చూడాలంటే చాలా కాలం ప్రయత్నం చెయ్యనవసరం లేదు. క్షణకాలం పాటు బాహ్య విషయాల వైపు మనసు వెళ్ళకుండా చేసి, బాహ్య విషయాలను మనసులోకి రానీయకుండా చేస్తే చాలు. మరి ఆత్మను చూడాలంటే ఏం జేయాలి? ఎంతో కష్టపడాల్సిన పని లేదు. ఒక క్షణకాలము అంటే నీ మనసును నిరోధించు. మనసుని నిగ్రహించు. అంటే బాహ్య విషయాల వైపు మనసు వెళ్ళకుండా చేస్తే అప్పుడు నువ్వు ఆత్మను చూడగలవు. రూపంతోలోనే ఆత్మను చూడడం ఎలా అని అడగవద్దు. అంటే మళ్ళీ ఆత్మ ఎలా ఉంటుంది? మళ్ళీ అది ఎలా కనిపిస్తుందని మళ్ళీ అడగొద్దు అంటున్నారు. ఉన్నాను అనే భావంతోనే నీ ఆత్మను చూడు. ఆత్మ అనేది ఉంది అనే భావనతో చూస్తేనే అర్థమవుతుంది. బాహ్య వస్తువుల వైపు పరుగులు పెట్టే మనసును నిరోధించు. అంతర్ముఖం చెయ్యు. మనస్సు నిశ్చలం చెయ్యు. గుడ్డివాడిలాగా ఉండు. వ్యాపారములు ఏవి ఉండకూడదు. మరి ఆత్మను చూడాలి అంటే ఏం జేయాలి మరి? మనసుని అంతర్ముఖం జేయాలి. నిశ్చలంగా ఆలోచన రహిత స్థితిలో ఉంచాలి. అంటే మనసుకు సంబంధించిన ఇవన్నీ ఏవి గూడా రావద్దన్నట్టు. నేను చూస్తున్నాను అనేది గూడా ఉండొద్దు. మళ్ళేంటి నేను ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం జేస్తున్నాను. నేను చూస్తున్నాను అనేది గూడా మళ్ళా మనోవ్యాపారమే. అది మనసుకు సంబంధించి. అందుకే దాన్ని కూడా నిరోధించి. అందుకే జెప్తారు గదా! కూర్చో ఏం జరుగుతుందో అది జరగని. నాకు ఈ దృశ్యం కనబడ్డది. నాకు ఈ కాంతి కనబడ్డది. నాకు పలానా దేవుడు ఇవన్నీ జెప్తూ ఉంటారు గదా! అదంతా గూడా గాదు. సమాధి స్థితిలో ఏం జరుగుతుందనేది మనకేమీ ఉండదు. ఓన్లీ శూన్యం మాత్రమే. దర్శనము, అదర్శనము అనే వాటిని వదిలెయ్యి. అంటే నీకు కనిపిస్తుంది, కనిపిస్తలేదనేది గూడా వదిలేయి. అప్పుడు ఆ స్థితిలో ఏది మిగులుతుందో అదే నీవు. అదే ఆత్మ. దాన్నే సేవించు అని హేమలేఖ చెప్తుంది. అంటే ఏంటి మరి? అప్పుడేం జేస్తాం మనము? సమాధి స్థితిలోకెళ్ళిన తర్వాత శూన్య స్థితిలో ఉన్నప్పుడు ఇంక దేని గురించి మళ్ళీ మళ్ళీ కొంచెం ఒక ఆలోచనొచ్చిందనుకోండి మళ్ళీ బాహ్య ప్రపంచం వైపొచ్చేస్తాం. అందుకే ఆ స్థితిని అంగీకరించి, ఆ స్థితిని స్వీకరించు అని హేమలేఖ చెప్పి ఇక్కడితో ముగిస్తుంది. ఇంకా ప్రియురాలి ఉపదేశాన్ని విని ఆత్మదర్శనం చేసుకొని బాహ్య జగత్తును మర్చిపోయి చాలా కాలం సమాధి స్థితిలో ఉండిపోయాడు అంటూ 9వ అధ్యాయాన్ని పూర్తి చేశారు రత్న. ఓకే ఫ్రెండ్స్. మీ అందరికీ వేల వేల కృతజ్ఞతలు. చక్కగా ఇంత సమయం ఉన్నందుకు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన విశ్వానికి, గురువులందరికీ గూడా వేల వేల కృతజ్ఞతలు. ముఖ్యంగా వంశీ సార్‌కి, పత్రి సార్‌కి ఈ ప్లాట్‌ఫార్మ్ అందించినందుకు వేల వేల కృతజ్ఞతలు. ఓకే ఫ్రెండ్స్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా?
అర్థమైందా? ఇట్లంతా.